2019-2024 నందు ఇసుక గ్రావెలు మాఫియా ఏ విధంగా జరిగిందో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. 2019 అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నందు అప్పటి చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వారి తమ్ముడు రఘునాథరెడ్డి గారు 2019-24 వరకు ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి ఏ విధంగా వారు డ్యూటీ చేసిందని కూడా తెలుసు. తిరుపతి రూరల్ దుర్గసముద్రం నుంచి ఎడపాటిపల్లి ఆ రూరల్ ప్రాంతం అంతా కూడా ఇసుకంతా కూడా రఘునాథరెడ్డి కనుసన్నల్లో అతను ఎవరికైతే పర్మిట్ ఇస్తాడో వాళ్ళే ఇసుక తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రావెలు రామచంద్రాపురం మండలం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గ్రావెలు పూర్తిగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోజుకు 1600 ట్రిప్పులు తిరుపతికి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలించడం. ఆ రోజు కూడా అదే రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళంతా కూడా బెదిరించి పర్మిట్లంతా కూడా లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ అయినా లేకుండా కూడా విచ్చలవిడిగా కూడా ఈ యొక్క గ్రావులంతా అమ్ముకొని ప్రభుత్వానికి గండి కొట్టినటువంటి నాయకత్వం అనేది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తగిన తెలియజేస్తున్నారు. ఈరోజు 2024లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా ప్రియతమ నాయకుడు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు కూడా ఇసుక అనేది ప్రభుత్వం ఫ్రీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ చేయడం జరిగింది. ఇసుక అనేది కూడా మనం కొన్ని డంపింగ్ పాయింట్లు పెట్టినాం. ఇప్పుడు రేణిగుంట అట చంద్రగిరి ఈ చుట్టుపక్కల డంపింగ్ పాయింట్ పెట్టాం. అక్కడి నుంచి రైతులు కూడా వాళ్ళు యూనిట్ కింద తీసుకొని వస్తున్నారు. అంతేగాని మనం ఎక్కడ కమిషన్ తీసుకోవడం కానీ ప్రజలకు ఫ్రీగా ఇస్తున్నాం కానీ మా శాసనసభ్యులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఇసుకలో అవినీతికి పాల్పడలేదు. అదేవిధంగా గ్రావెల్ అనేది కూడా గతంలో ఈ రామచంద్రాపురం మండలంలో ఒక భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే తరపునే కొత్త నిర్ణయం నుంచి కూడా గ్రావెల్ తీసుకుపోతా ఉండి వాళ్ళు లబ్ధి పొందారు. కానీ ఆ రోజు కూడా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ రోజు కూడా వైసీపీ పార్టీ సానుభూతి పనులు కూడా ఎవరికి కూడా ఆయన సహాయం చేసినటువంటి దాఖలు లేవు ఆ రోజు. కానీ ఈరోజు మా నాయకులు పులివర్తి నాని గారు, మా ఎమ్మెల్యే గారు గ్రావెల్ అనేది కూడా అదే రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో 1850 రూపాయలు పర్మిట్ తీసుకొని మీరు మీ కార్యకర్త కొద్దిమంది ఒకరు ఇద్దరికి ఇచ్చి ఉండారు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు అదే రాఘవ కన్స్ట్రక్షన్ తరఫున 1100 రూపాయలకి పర్మిట్ ఇస్తున్నాం. అంటే ఎంత తేడా ఉంది చూడండి. అంటే మిగిలినటువంటి ఆ తేడా ఉన్నటువంటి 600-700 కూడా అది నువ్వు తీసుకుని మీ యొక్క నాయకులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీదని తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా పులివర్తి నాని గారు ఎక్కడ కూడా అవినీతికి కానీ కమిషన్లకు కానీ ఎక్కడ తక్కువ పడకుండా అటువంటి స్వభావం కాదు. ఆయన పూర్తిగా కూడా ఇసుక అనేది పూర్తిగా మీకు అంతా తెలుస్తాము. ఎందుకంటే పూర్తిగా కూడా ప్రభుత్వం ఫ్రీ చేసినప్పుడు ఎక్కడ ఎటువంటి అవినీతి లేదు. అదేవిధంగా గ్రావెల్ అనేది కూడా ఈరోజు మండలంలో 3-4 చోట్ల కూడా అక్కడ అవకాశం ఉన్న చోట నాయకులకు 1100కి పర్మిట్ అనేది తీసుకొని రాఘవకాశం కూడా వాళ్ళు ఆదాయం కూడా తోలుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అభియోగాలు మోపినట్లు మీరు ఒక TV9 ఒక ఛానల్ నందు మీరు ఒక ఛానల్ నందు ఈ విధంగా అభియోగాలు మోపారు నాని గారి మీద. ఆయన ఏదో కమిషన్ తీసుకుంటారు, రోజుకి 10 లక్షలు ఆయన కమిషన్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తి నిరాధారణను ఖండిస్తూ అటువంటి స్వభావము అటువంటి ఆలోచన మొత్తం నీదేనే నువ్వు ఎమ్మెల్యేగా చేసిందే. నేను కూడా మేమంతా కూడా ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇదే కొత్త నెల్లూరు దగ్గర మొత్తం అక్కడ చెరువు ఉంటే చెరువు గుర్తును కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఈ మట్టి మీరు తోలేటప్పుడు పూర్తిగా కూడా చెరువు తూములు కూడా ధ్వంసం చేసేసి ఆ రోజు కూడా మేము చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రోజు ఆర్డీఓగా రేణుకా గారు ఉన్నారు. ఆ రోజు మేమంతా కూడా ధర్నా చేసి
పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. మీ లారీలన్నీ అడ్డుకుంటే ఆ రోజు ఆర్డీఓ గారు వచ్చి పరిశీలించి ఆ తూములంతా రెడీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. 2021లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క అవినీతిని మీరు చేసేటువంటి భోగతం ఎండగొట్టినటువంటి పని కూడా మేము ఆ రోజు కూడా జరిగిపోయినా తెలియజేస్తూ, మీరు ఆ విధంగా చేసే ఆరోపణలు నిరాధారమైనవి మేమంతా కూడా ఆ వాటిని ఖండిస్తున్నాం, తెలియజేస్తున్నాం. గారు మీరు చేసేది ఒకటి కూడా నిజం లేదు. మీ అవినీతిని ఇంకొకరిపైన కప్పుపుచ్చేకి మీరు ఎన్నో నాటకాలు వేశారు. ఆల్రెడీ మీకు 2014-24 ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెప్పారు. కానీ మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. సాక్ష్యాలతో కూడా మేము రుజువుతో కూడా వచ్చాము. రామాపురంలో 95 సర్వే నెంబర్లో దాదాపు 18 ఎకరాలు రైతులను బెదిరించి మీరు కోర్టు ఆర్డర్ ఉంటే కూడా మీరు వెంచర్లేసి రైతులు బెదిరించి చాలా అన్యాయం చేసి లేఅవుట్లు వేశారు. గాలేరు నగిరి కాలవని పక్కదోవ పట్టించి మీరు ప్లాన్ అప్రూవల్ మార్చి మీ వెంచర్లకు అనుగుణంగా చేశారు. దాదాపు సర్వే నెంబర్ ఓఎస్ నెంబర్ కూడా ఉంది, కోర్టు నెంబర్ కూడా ఉంది, 47/2019. అవిట్లో 129/1, 129/3, 129/4, 104, 95 వీటిలో మీ అక్రమ సంపాదన ఎంత? దాదాపు 200 కోట్ల పైనే. మీరు ల్యాండు, శాండు అన్ని మాఫియాలు మీరు చేసి అనవసరంగా గౌరవనీయులైన మా పులివర్తి నారాయణ పైన అబాండాలు వేస్తున్నారు. ఇది మీకు తగదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాణిపాక వినాయకుడి దగ్గరికి తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఎవరు పిలిచినా వస్తాం. మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఒకరు రాండి. మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సింగిల్ పైస కూడా మా ఎమ్మెల్యే గారు ఏ కార్యకర్తను అడిగినా రోజు ఎక్కడా లేదు. మీరేదో ఊహల్లో ఉన్నట్టుగా ఉంది. మంచి హాస్పిటల్కి వెళ్ళండి దయచేసి. మీరు ఎట్లా గుంటూరులో ఉంటారు, మంచి హాస్పిటల్ అక్కడ ఉంటుంది. ఇంకొకసారి కానీ నాణ్యత పైన కానీ ఇలాంటి అబాండాలు వేస్తే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం. ఏ ఊర్లో తిరిగినా కూడా మీరు అని మేము హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి చెప్పాలి ఏమంటే, ఆల్రెడీ మేము మీ తమ్ముడు చేసిన అక్రమాలు మా పార్టీ ప్రెసిడెంట్ గారు తిరుమల రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. కొత్త నిర్నూరు పంచాయతీలో మీ అక్రమాలను ఎంతమంది అడ్డుకున్నారో అవన్నీ ఉన్నాయి. రేణుక మేడం గారు ఉన్నప్పుడు మీ అక్రమాలు వీడియోలతో కూడా మా దగ్గర ఉన్నాయి. మీ తమ్ముడు చేసిన అక్రమ మైనింగ్ మా దగ్గర ఉంది. అక్రమ మైనింగ్ చేసింది మీరు, మేము కాదు. మేము రాయల్గా రాఘవ కన్స్ట్రక్షన్ దగ్గర బిల్లులు తీసుకొని తోలాము. అది ఆగిపోయిన తర్వాత మా బండ్లు ఎక్కడ ఎవరు తెలుగుదేశం కార్యకర్త ఎవరు బండ్లు ఎత్తినా దాఖలాలు ఎక్కడా లేవు. మీరు అనవసరంగా అబద్ధాలు చేయొద్దండి. అదేవిధంగా ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర. మీరు డైరెక్ట్గా చర్చకి వచ్చాడుగా అంటే మీరు బిజీగా ఉంటే మీ వాళ్ళు ఎవరన్నా పంపించండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకసారి కానీ పులివర్తి నారాయణ కుటుంబం పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి తెలుగు యువత తరఫున ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు.